శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం ప్రసాద్ గారు. నమస్తే అండి. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర స్థాయి కాపు నేతలు సమావేశమయ్యారు. ఏంటండి దాని అసలు ఎందుకు ఏ ఏ చర్చలు జరిగాయి లోపల ఇంటర్నల్గా? దేని గురించి? టార్గెట్ జనసేన అనుకోవచ్చా? జనసేన ఎవడన్నా టార్గెట్ చేశాడంటే ఆడికన్నా వెరుబోగులు ఎవడు లేడని అర్థం. మరి ఎందుకు ఈ సమావేశం? అందరూ రాష్ట్ర అంటే స్థాయి ముఖ్య నేతలు అందరూ కలవటం. నా ప్రాస్పెక్టివ్లో ఏంటంటే వాళ్ళు సమావేశం అన్న దగ్గర ఒక ముప్పేట దాడి జరుగుతుంది. అండర్ కరెంటు రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం మీద దాడులు పెరిగాయి ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నట్లు. సో దీన్ని సమన్వయపరచుకోవడానికి ఒక ర్యాలీ అవుతుందేమో అని ఒక ప్రాస్పెక్టివ్ని స్ట్రైవ్ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెలుసుకోలేని ఒక పిచ్చితనం అనుకోవాలో లేకపోతే వాళ్ళ అమాయకత్వం అనో నాకు తెలియదు, కానీ 2019 ఎలక్షన్ సక్సెస్ వాళ్ళకి ముద్రగడ గారి నియోజకవర్గంలో కేటగోరికల్గా కాపుల్ని బీసీలో కలపం అన్నప్పుడు బీసీ ఓటు బ్యాంక్ వాళ్ళకి ర్యాలీ అయింది. ఇప్పుడు ఏమైందంటే 5 సంవత్సరాల్లో వాళ్ళు బీసీ కార్పొరేషన్లు పెట్టి ఏం చేశారు అన్నదానికి ఎవడన్నాలటోడు పక్కన ఎవడన్నా ఉంటే లేకపోతే మీలటోడు ఎవడన్నా ఉంటే ఖచ్చితంగా అక్కడ చెప్పేది ఏంటంటే, అరే బాబు 13 జిల్లాలో ముందు అర్జెంటుగా బీసీ భవనాలు బీసీ కార్పొరేషన్లు గబాబు కట్టని, ఆ గ్రామ ఇదేంటిది సచివాలయాలు విలేజ్ క్లినిక్లు ఇవన్నీ కట్టిన రైతు భవనాలు కట్టిన దాంతోపాటు అదే ప్యారల్గా పట 13 జిల్లాల్లో 13 సంఘాలు కట్టి పడేస్తే ఏముంది? ఇప్పుడు ఇన్ని కార్పొరేషన్లు పెట్టిన దగ్గర సామూహిక వివాహాలు ఇలాంటివన్నీ చేసి ఉంటే వాళ్ళకి కొంచెం మైలేజ్ పెరిగి ఉంది. ఎప్పటికైనా సరే తెలుగుదేశం అనే బీసీ కంచుకోవటని కొంచెం బ్రేక్ అవ్వడానికి ప్రాబిలిటీస్ ఉన్నాయి. ఈ పని తెలుగుదేశం చేయలేదంటే చేస్తున్నారు వాళ్ళు. కానీ ఇక్కడ సాధారణంగా ఒక సామెత ఉంటుంది కదా, ముందొచ్చిన తోక కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడని. ఆ మొమెంటం ఒక 57 కార్పొరేషన్లు అవి ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఆన్ ప్రయారిటీ ఆన్ ప్రాస్పెక్టివ్లో పటపట పని చేసుకుని వెళ్ళి ఉంటే దాని సారాంశం ఎలా ఉంటుందనంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది రేపు ఎలక్షన్స్కి, మొన్న 24 ఎలక్షన్స్. కానీ వాళ్ళ బ్యాడ్ లక్ ఏంటంటే యువతల బీసీ ఏం చేశారన్నది కేటగిరీకి అర్థమైపోయింది 5 సంవత్సరాల టెన్యూర్లో. అలాగే కాపు సామాజిక వర్గానికి ఏం చేయట్లేదు, చేయరని ముందే చెప్పి ఏమీ చేయలేదు అన్న విషయం ఇంకా కేటగిరీషన్ అయింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే సంక్షేమం ఉన్న దాంట్లో అన్నిటినీ కలిపేశారు. ఇప్పుడు సాధారణంగా ఒక బీసీ కులాలకి లేదంటే ఎస్సీ కులాలకి లేదంటే కాపు సామాజిక వర్గానికి స్పెసిఫిక్గా కొంత చేసే పనులన్నీ కన్సాలిడేట్ చేశారు. సో ఇవన్నీ ఏమవుతున్నాయంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం క్యాల్కులేషన్స్ అనే దగ్గర వీళ్ళు ఇంటింటికి వెళ్ళి చిట్టా ఇచ్చినా సరే అందులో ఐడెంటిఫికేషన్ ఆఫ్ సామాజిక వర్గాలు కనబడలేదు. పెద్ద ప్రశ్న అయిపోతుంది, కాపు సామాజిక వర్గం ఏం చేసావు లేకపోతే బీసీలకి ఏం చేసావు. ఈ ప్రశ్నలకు ఎవరు పార్టీలు సమాధానం చెప్పలేని నిస్సాయ స్థితి వస్తుంది. కాదు అంటే ఇప్పుడు ఈ సమావేశంలో లాస్ట్ టైం వాళ్ళు వాగ్దానాలు చేసిన ఏవైతే ఉన్నాయో వాటిని అసలు కంప్లీట్గా కాపులకు ఏం చేయలేదు అనేది కూడా ఇంకో చర్చ జరుగుతుంది. అంటే ఉదాహరణకి తెలుగుదేశం గవర్నమెంట్లో 14 నుంచి 19 దాకా చూసుకుంటే విదేశీ విద్యకి కాపు సామాజిక వర్గానికి ఒక 650 మంది 680 మంది పిల్లలకి ఫస్ట్ టర్మ్ గట్టి పంపించారు. ఇది వైఎస్ఆర్సీపీ టర్న్యూర్లో సెకండ్ టర్మ్ పేమెంట్ జరగలేదు. సో అవి ఎలా ఉంటాయంటే దానికి వేరే మార్గం ఏదైనా లేకపోతే వైఎస్ఆర్ సంబంధించింది ఏదైనా చేశారా అన్నది పెద్ద ప్రశ్నగా ఉంటుంది, కంపారిజన్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఇట్లాంటివి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఒక సామాజిక వర్గం అన్నదాన్ని ఎప్పుడైతే నువ్వు ఎస్టాబ్లిష్ చేసుకుని వెళ్తావో ఈ ఉపద్రవం చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఒక సమ్ పర్సంటేజ్ ఉంటారు, వాళ్ళ క్యాలిక్యులేషన్స్ చాలా క్లియర్గా ఉంటాయి, నువ్వు నాకేం చేసావు నువ్వు నాకేం చేయలేదంట. కరెక్ట్. సో ఇది ఏమవుతుందంటే బ్రాడర్ ప్రాస్పెక్టివ్లో చేయవలసిన పనులు లార్జర్ టెన్యూర్లో చేయవలసినవి కన్సల్టేట్ చేసి చేద్దాం అనుకుంటారు. ఏ ప్రభుత్వంకైనా అది పెద్ద ప్రమాదమే. ఓకే. సో అప్లిఫ్ట్మెంట్ అన్నది వీఆర్ నాట్ డినయింగ్ ఇట్. ఇప్పుడు ఉదాహరణకి చూడండి, అది ఈబీసీ కోటా అన్నది ఉంది, ఎకనామికలీ బ్యాక్వర్డ్. ఐడెంటిఫై చేయండి, ఎంతసేపు ఆ డేటా తెచ్చుకోవడం. ఒక సామాజిక వర్గ అప్లిఫ్ట్మెంట్ కోసం భారతదేశం ఏర్పడిన కాడి నుంచి రాజ్యాంగం మహానుభావుడు రాసిన దగ్గర నుంచి ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గంకి సమ్ పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్స్ ఉంటూనే ఉన్నాయి. కానీ అప్లిఫ్ట్మెంట్ జరిగిందంటే దానికి ఎవరైనా సమాధానం చెప్పమనండి. రేర్గా ఒక వేళ్ల మీద లెక్క పెట్టేంత ఐఏఎస్ ఐపీఎస్ సామర్థ్యాలు ఉన్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు అండ్ కొంత రేరెస్ట్గా మిగిలిన సెక్టర్స్లో సెటిల్ అయిన వాళ్ళే తప్ప మేజర్ చంక్ వాళ్ళకి అప్లిఫ్ట్మెంటే జరగట్లేదు కదా. సో ఇట్లాంటివన్నీ చూస్తున్నప్పుడు కాపు సామాజిక వర్గాన్ని మీరు ఎంత పర్సెంటేజ్ ఉన్న 20-25% పైచీలకు ఉన్న వాళ్ళు, పైపచ్చి బీసీ సామాజిక వర్గం దేశవ్యాప్తంగా 65% ఉన్నవాళ్ళు, ఇంత జరుగుతున్నప్పుడు వీళ్ళకి ఎంత కన్సాలిడేట్ చేస్తారన్నది ప్రభుత్వ బాధ్యత అయిపోయింది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అన్నా రేపు పొద్దున్న తెలుగుదేశం అన్నా ఇట్స్ ఛాలెంజింగ్ ఫిగర్. సో ఛాలెంజింగ్ ఫిగర్స్ని జస్టిఫై చేయడానికి అప్లిఫ్ట్మెంట్ కార్యక్రమంలో ప్రభుత్వ పరంగా ఏం చేస్తున్నారన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు అన్నట్టు నేను సమావేశంలో ఇప్పుడు వెనక డొలతనాన్ని పూడ్చుకోవడానికి ఏం చేయాలి, నెక్స్ట్ గవర్నమెంట్ రాగానే ఆ ప్రయారిటీ ఏం చేస్తాం అన్నది మళ్ళీ ఇన్సూరెన్సెస్ కదా. అప్పుడు మళ్ళీ ప్రజల నుంచి ప్రశ్న ఏమొస్తుంది, అప్పుడు ఏం చేశారా మీరు అడుగుతారా అడగరా? ఖచ్చితంగా. సో ఇక్కడ మీకు ఏమవుతుందంటే మనం చేయబోయేది ఒక ప్రణాళికాబద్ధంగా ఈ విధంగా ఉన్నప్పుడు ఎక్కడ అబ్స్టకల్స్ ఉండవు.
కానీ ప్రణాళికాబద్ధంగా లేకుండా ఒక దంపుడు ఉపన్యాసాలకు నోటు మాటలు చెప్పేసి గాలికి వదిలేస్తూ ఉంటే ఎట్లా అవుతుంది? మీరు ఇవాళ సామాజిక వర్గ పరంగా బొత్స సత్యనారాయణ గారు కావచ్చు, తిరుమూర్తులు గారు కావచ్చు, లేదా అంబటి రాంబాబు గారు కావచ్చు, లేదా కన్నబాబు గారు కావచ్చు, ఎవరైనా అతిరథ మహారథులు అందరూ కూర్చొని మీరు సమావేశం పెట్టుకున్నారు కాదంటలే. మీరందరూ రాజకీయంగా రాజ్యాంగ భాగంగా పదవులు అనుభవిస్తూ మిగిలిన మీ సామాజిక వర్గ అప్లిప్మెంట్ గురించి మీరు ఏం చేశారని అడిగితే, ఇప్పుడు ఇక్కడ చంద్రరాజప్ప గారికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చాం కాబట్టి ఇంకా అయిపోయింది సామాజిక వర్గం అప్లిప్మెంట్ జరిగిపోయిందంటే అది కాదు కదా ఆన్సర్స్. సో ఆన్ లార్జర్ ప్రాస్పెక్టివ్లో ఏం చేస్తున్నాం అన్నది చూస్తారు ప్రజలు. ఇవాళ మీరు పాతటిక్గా 151 నుంచి 11కి పడిపోయారంటే ఎన్ని ఉన్నాయి? నేను చెప్పిన దగ్గర 80% మేజర్ ఓటు బ్యాంక్ ఉన్న కులాలతో గేమ్ చేశారు మీరు. 65% దగ్గర ఉన్న బీసీ కులాలు, 20% దగ్గర 25% ఉన్న మేజర్ ఉన్న ఈ కులాలు ఏమి ఎక్కడ తీసుకొచ్చారు? 60% అనుకున్నా, ఎంత కాదన్నా 55% ఉన్నారు అనుకుందా బీసీలు. దేశవ్యాప్తంగా చెప్తున్నాను, ఇది ఇక్కడ కన్సల్టేట్ చేద్దాం. ఏమవుతుంది? ఇప్పుడు వెనక్కి చూసుకుని మాడాలంటప్పుడు ఇది ఈ విధంగా చేసాం, ఆ విధంగా చేసామంటే సంక్షేమాలు ఇచ్చాము కాదంటలేదు, డీబీటీ పథకంలో ఇచ్చారు. కానీ ఆ కేటగరైజేషన్స్ టు ద రెస్పెక్టివ్ క్యాస్ట్ సేవ్ అని అడుగుతారు. ఇప్పుడు ఎస్సీవాడికి అమ్మఒడి వచ్చింది, నెక్స్ట్ చదువుకునే పిల్లలకి విద్యా దీవెన పథకం వచ్చింది, లేదంటే రైతు బంధు వచ్చింది. ఇవన్నీ వాడు ఫిగర్ వేసుకుని ఉన్నాయన్న దగ్గర ఎంతకని చెప్తారు మీరు? అదే కాపు కార్పొరేషన్ మీరు ఇందాక అంటే కాపు కార్పొరేషన్కి 20,000 కోట్లు లేదా 10,000 కోట్లు కేటాయించి దాంట్లోంచి మీరు లెక్క చెప్పండి. అట్లీస్ట్ ఈ ప్రభుత్వం అవి కూడా మళ్ళీ వేరే దానికి వాడారు అనేది కూడా అది కూడా అలా ఉండదండి. అది ఇప్పుడు మీకు ఒకటి అది కూడా జరుగుతుంది చర్చ. మరి అది అంటే వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు అదే చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇంట్లో మనుషులు ఎక్కువైతే ఏం చేస్తారు? మజ్జిగ చేసే కదా వేస్తారు, పెరిగారు కదా. ఇప్పుడు మొత్తం రాష్ట్రం అంతా మేము పంజారం పెడతాం అన్న దగ్గర 2,78,000 కోట్లు పంచారు వాళ్ళు డబ్బులు డీబీటీ పథకంలో. అప్పుడు మరి మజ్జిగ చేయకుండా ఎక్కడ వద్ది? కాపు కార్పొరేషన్, లేదా బీసీ కార్పొరేషన్, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్, మైనారిటీ కార్పొరేషన్ నుంచి డబ్బులు తీయకుండా ఎక్కడి నుంచి తెచ్చి పెట్టేసారు వీళ్ళు మాత్రం. కానీ వాళ్ళ సంక్షేమానికి వాడాల్సినవి కూడా వేరే. అదే నేను చెప్తున్నాను, నేను చెప్తుంది అదే సార్. వాళ్ళు ఏం చేశారంటే పందెరం పోయినా పెట్టారు, మొత్తం అందరికి పంతి పోయినాం, వరుసకు కూర్చోండి. అందులో ఎస్సీలు కూర్చున్నారు, కాపులు కూర్చున్నారు, బీసీ వాళ్ళు కూర్చున్నారు, కమ్మలు కూర్చున్నారు, రెడ్లు కూర్చున్నారు, అందరినీ వడ్డించి పడేశారు. లేదు వీళ్ళకి సంబంధించిన అన్యాయం వరకు మాట్లాడుకుంటే వీళ్ళ నేను అదే చెప్తున్నాను సార్. వీళ్ళు చేసిన పని ఏంటంటే నీది తంది గాంధీ వాడు దాన ధర్మాలు చేస్తే ఎట్లా ఉంటుంది? నేను కన్సల్టేషన్ ఫర్ వాట్ పర్పస్ అన్నది చూడాలి. అప్లిప్మెంట్ ఆఫ్ క్యాష్ అన్నది ఇప్పుడు ఎస్సీ ఎస్టీ సప్లాన్ లో ఉన్న నిధులు తీసుకెళ్లి మైనారిటీ సప్లాన్ లో ఉన్న నిధులు తీసుకెళ్లి అందరికీ వాడేవంటే ఎట్లా అవుతుంది? దేశవ్యాప్తంగా మైనారిటీకి ఎస్సీ ఎస్టీ సప్లాన్ కి ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఇచ్చేది అది. ఆ పర్లేదు వీళ్ళందరినీ నేను దీనికి వాడేస్తానంటే కుదరదు కదా. అవే నిధులు మళ్లింపు కింద ప్రశ్నార్థకంగా ఉంటాయి. ఇంకోటండి, అసలు ఒక రకంగా జనసేనకు సంబంధించి వీళ్ళు ఏమైనా టార్గెట్ చేయాలనే లక్ష్యం ఏమైనా పెట్టుకున్నారా ఆ సమావేశం? ఇదొకటి అనుకుందాం వెర్షన్. ఇంకో వెర్షన్లో జనసేన టార్గెట్ చేసి అది ఆల్రెడీ ఉట్టిపోయిన దానికి ఏం లేదు, మనమే అక్కర్లేదు. పవన్ కళ్యాణ్ మాటల్లోనే నన్ను కాపు కింద చూడకండి, కాపు సమాజం అంటే ముద్రగడ గారిలాగా పద్మనాభరావు పేరెట్టేసుకోమనండి, ఇంకో వేరేది పెట్టుకోమనండి పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు యూ కెనాట్ డినై హిస్ క్యాస్ట్ కదా. ఇప్పుడు వాళ్ళ క్యాస్ట్లో ఒక ముఖ్యమంత్రి అవ్వాలని వాళ్ళ కలలుగా అంటున్నారు ఎప్పటి నుంచో. దాన్ని సాకారం చేయడానికి రాజకీయ క్షేత్రంలో గతంలో చిరంజీవి గారు, దానికన్నా ముందున్న రంగా గారు, దాని తర్వాత ఇప్పుడు వచ్చిన పవన్ కళ్యాణ్ గారు, ఈ క్రానికల్ ఆర్డర్లో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు చావా చతురత ప్రూవ్ చేసుకుంటారేమని. చావా చతురత నాకు లేదు, నేను తెలుగుదేశం సన్నిధానంలోనే ఉన్నా. ఆయన ఒరిజినల్గా ఆయనకి ఎబిలిటీ లేదండి, మొహమాట లేకుండా చెప్తున్నాను. ఈ స్వయం ప్రతిపత్తి కలిగిన రాజకీయ నాయకుడి చతురత ఎలా ఉంటుందంటే తాడోపేడ తేల్చుకునే నేపథ్యం ఉంటుంది కాదండి. కానీ ఇక్కడ అది ఎప్పుడైతే లేదో ప్రసాద్ గారు, ఒకప్పటికి ఇప్పటికి చూసుకుంటే ఆ సామాజిక వర్గంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. కానీ ఓ పక్కన ఆయన ఎస్టాబ్లిష్ చేసుకున్నది ఏదైతే ఉందో ఏం చేశారు? ఇప్పుడు ఆయనకి దక్కుతున్న గౌరవం చిన్న స్థాయిదా? మీరు ఎలా ఉన్నారంటే సార్, అంటే మీరు ఒకటి దక్కుతున్న గౌరవం అంటే సామాజిక వర్గం అందరికీ దక్కుతుందని చెప్పండి చూద్దాం. సామాజిక వర్గంలో అందరికీ దక్కుతుందా సమన్యాయం? చాలా కులాలు ఉన్నాయండి అట్లా చూసుకుంటే. అదే చెప్తున్నాను, చాలా కులాలు ఉన్నాయి. ఈ కులంలో ఏదైనా ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను, ఎస్సీ ఎస్టీలు ఎక్కువ మంది ఉన్నారు, మరి వాళ్ళకి దక్కుతుందా గౌరవం? ఒక్క నిమిషం అండి. బీసీలు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళకి దక్కుతుందా గౌరవం? బీసీ దేశ ప్రధాని ఉన్నాడు. ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం ఉంది, రాష్ట్ర స్థాయిలో ఇప్పుడు కమ్మ సామాజిక వర్గంలో అందరికీ ఏం జరుగుతుంటే ఎవరికి జరగట్లేదు. కానీ కమ్మ సామాజిక వర్గ రిప్రజెంటేషన్ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, గతంలో రామారావు గారు ఉన్నారు లేదా? అలాగే రెడ్డి సామాజిక వర్గంలో అందరికీ న్యాయం జరగట్లేదు. కానీ వాళ్ళ ప్రాస్పెక్ట్ లో గతంలో రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబోయే ముఖ్యమంత్రి అని ఆలోచిస్తున్నారు లేదా? అట్లానే పవన్ కళ్యాణ్ గారు అంతే కదా. అలానే పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు కంప్లీట్ చేయండి, నేను సమాధానం ఇవ్వాలి కదా, దబాయించి వెళ్ళిపోవడం కాదు కదా. మీరేమన్నారు? ఇప్పుడు మీరన్నట్టే నేనేమన్నాను, కమ్మ సామాజిక వర్గంలో కాస్త సాంతన పొందడానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, రెడ్డి సామాజిక వర్గంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబోయే ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి సాంతన పొందుతారు సామాజిక వర్గాల పరంగా. పవన్ కళ్యాణ్ చెప్పమానండి,
దిస్ ఇస్ కాల్డ్ ఎబిలిటీ. Hmm. ఎబిలిటీ లేని దగ్గర దేనికి వై యువర్ క్రాలింగ్ అంటే ఇప్పుడు చిన్నప్పుడు మనం పాకురుతాం దేనికి 2 అడుగులు నిలబడడానికి లేదా ఓత తీసుకుని నిలబడడానికి. కాదండి, అది ఒకటండి. ఓత చంద్రబాబు గారు ఇచ్చారు. కాదు ప్రసాద్ స్వయం ప్రతిపత్తి ప్రదర్శిస్తున్నాడా? ప్రసాద్ గారు ఇప్పుడు ప్రజారాజ్యం అనేది లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి ఇది ఇస్తుండేది కాదు. ఆయన 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 మళ్ళీ ఏమన్నారు? ప్రజారాజ్యం ప్రజారాజ్యం అన్నది లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి ఇది ఉండేది కాదు కదా. ఇంకేముంటుంది? ఖచ్చితంగా ఆయన కూడా మీరు అన్నట్టు 2 చోట్ల ఓడిపోవటం లేకపోతే ఇంకోటి జరిగి ఉండేది కాదు. బ్యాక్ ఎండ్ రెండు కాకపోతే ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను, చంద్రబాబు గారిని ఒక్కసారి చెంక దింపమానండి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, గెలమని చూద్దాం. నియోజకవర్గం చెప్పమనండి. పవన్ కళ్యాణ్ గారు వస్తారండి. టైం నియోజకవర్గం చెప్పమనండి. ఏదైనా టైం పట్టదా? ఇప్పుడు నిరూపించుకున్నారు ఆయన. టైం పట్టదా? ఏం టైము? పవన్ కళ్యాణ్ గారి పార్టీ పరంగా బలోపేతం అవుతున్నారు లేదా? అవ్వట్లేదు. జనసేన ఏమీ లేదు, ఓన్లీ అడవిడ తప్ప. మీకు 2 విషయాలు చెప్తాను. తెలంగాణలో కూడా ఎంట్రీ ఇచ్చారు. ఎప్పుడు భూమి పుట్టక నుంచి ఇచ్చారు ఆయన. 2018 ఎలక్షన్ నిలబడ్డాడు, మన కార్పొరేషన్ ఎలక్షన్ కూడా నిలబడ్డాడు. ఏంది మరి కొత్తగా టైం పడుతుంది. ఏమి టైం అండి? మరి టూ మచ్ ఉన్నారు మీరు. ఆయనతో పాటు పెట్టిన పార్టీలలో అందరూ గెలిచి ముఖ్యమంత్రి అయి చూపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా అది ప్యారల్ గా అదే టైంలో పెట్టాడు కదా పార్టీ. అదే ఒక సంవత్సరం ఇటువంటి కానీ ఉండండి సార్. చంద్రబాబు నాయుడు గారిని కాదని సొంత పెత్తనం నలగబెడితే ఏమైంది? గుండు సున్నా. మళ్ళీ చంద్రబాబు గారే దిక్కు కదా. మీరు ఒకటి చెప్తున్నాను సార్, చంద్రుడు వెన్నెలు ఇస్తున్నది అన్నదానికి మీరు ఏం చేయాలంటే పొద్దున్న సూర్యుడి ప్రకాశంతో అదొక పరాణజీవిలా చంద్రగ్రహణం అన్నది, చంద్రుడు అనే గ్రహం మన మొహానికి వెన్నెలిస్తుంది అన్నది గ్రహించగలిగితే మన ఇద్దరం డిబేట్ కాదు కదా, ఆర్గ్యుమెంట్ చేసినా బాగానే ఉంటుంది. ఒక్కటి మాత్రం చెప్తాను, ఈజ్ ఎ పారాసైట్ లివింగ్ ఆన్ ద లెజెండ్ చంద్రబాబు నాయుడు గారు, ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ చంద్రబాబు. కాదని స్వయం ప్రతిపత్తి ప్రదర్శిస్తానంటే ఇంకో మీరు చెప్పిన ఎక్స్పీరియన్స్ 5 ఏళ్ళు గంజం కదా, నియోజకవర్గం చెప్పానండి ఇవాళ పలానా నియోజకవర్గం నిలబడతానని. ఏం మాడుతున్నారు సార్? ఆయనతో మీకు మళ్ళీ చెప్తున్నాను, 70-80 వేల ఓటు బ్యాంక్ ఉన్న భీమవరం లాంటి దగ్గరే ధైర్యం చేయలేపాడు నిలబడడానికి. వాళ్ళ సామాజిక వర్గం ఉండి మీరు ఇంత కాస్ట్ ఈక్వేషన్స్ చెప్తున్నారు. అదే ఆయన ఓడిపోయిన గాజువాకలో డేర్ చేయలేపాడు. ఆ మాటకు వస్తే మంగళగిరిలో ఓడిపోయాడు లోకేష్. మొగాళ్ళ నిలబడ్డాడు లేదా? మీరు దబాయించి వెళ్ళిపోకండి. లేదా మీరు ఏదో సినిమాటిక్ గా ఫేవరిజం ఉంటే మీ కర్మ, నేనేం చేయలేను. మీకు ఒకటి చెప్తాను, మీరు ఇక్కడ పడితే వెళ్ళి మీ ఇంటికి వెళ్ళి ఎగరరు కదా. మంగళగిరిలో లోకేష్ పడ్డాడు, నిలబడ్డాడు, మంగళగిరిలోనే గెలిచాడు. ఆయన సామాజిక వర్గం కూడా కదా అక్కడ. 16-18% రెడ్డి ఓటు బ్యాంక్ ఉంది. బీసీలు అనర్గళమైన బీసీ ఓటు బ్యాంక్ అక్కడ సామాజిక వర్గం ప్రొటెక్షన్ కాదు. ఒక నాయకుడు నాయకత్వ లక్షణాలను 5 సంవత్సరాలు నిరంతరం నియోజకవర్గానికి కమిట్మెంట్ చూపించాడు. 83 తర్వాత మళ్ళీ ఇదే 83 కథ వేరండి. అది రామారావు గారి వేవ్. అది 83 రామారావు గారి వేవ్. మీరు మాట్లాడకండి, ఇక్కడ వేవ్ కాదు. ఒక మనిషి నిరంతర కృషి ఆ నియోజకవర్గం. కరెక్ట్. అది ఎవరు కాదన్నా దట్ ఈస్ 5 years ట్రాక్ రికార్డ్ ఆఫ్ లోకేష్. కరెక్ట్. ఇక్కడ ట్రాక్ రికార్డ్ లో భీమవరంలో కానీ గాజువాకలో కానీ ప్రూవ్ చేసి గెలిస్తే ఇది రాజకీయ చతురత అంటాం. అదే కదా సార్. మీరు ఆగండి, మీరు వెళ్ళిపోకండి, సమాధానం పూర్తిగా వినండి. గాజువాకలో కెబుక్కుమని తిన్నారు, భీమవరంలో కెబుక్కుని తిన్నారు. కింద పడ్డాడు ఆయన. కింద పడి ఎక్కడ లేచాడు? అరే బాబా కాలు ఇరిపే పిఠాపురంలో వర్మ నువ్వు త్యాగం చేయని చెప్పి చంద్రబాబు గారు కన్విన్స్ చేస్తే భుజాల మీద కూర్చుని, అటు చూడండి ఆంజనేయుడు రామలక్ష్మణుని భుజాల మీద కూర్చోబెట్టి లంకకి తీసుకెళ్ళినట్టు ఈయన తీసుకెళ్లి ఎమ్మెల్యే చేసాడు. ఇప్పుడు మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇలా తప్పట కొడితే చంద్రబాబు గారు నేను కుప్పం నిలబడుతున్నా, జగన్మోహన్ రెడ్డి పులివెందులు నిలబడుతున్నా, లోకేష్ నేను మంగళగిరి నిలబడతాను. నేను మా నాన్న కుప్పాన్ని ఎలా చేసుకున్నాడో కంచుకోట నేను మంగళగిరిని చేసుకుంటానన్నా డంకాపల సంకల్పంతో పనిచేస్తున్నాడు లోకేష్. మనోడు పరాన్న జీవి. ఎక్కడ బాబు చంద్రబాబు గారు రేపు ఎక్కడైనా ఇంకో నియోజకవర్గం ఎవడో త్యాగదనం చూపించి కనికరిస్తే మళ్ళీ నిలబడతానన్న నేపథ్యమే తప్ప ఎందుకు పిఠాపురం ఆయనకి ఇప్పుడు కంచుకోడు కదా. రేపు పొద్దున వర్మ ఇండిపెండెంట్ అయితే దిక్కుదేవని ఉండదు. మళ్ళీ చంద్రబాబు గారు లాబింగే బాబు వర్మ నిలబడకనపోతే ఏం సార్? సార్ మీరు ఒకటి గుర్తుంచుకోండి, పిఠాపురంలో దళితుల మీద వివక్ష, బహిష్కరణలు, దిక్కుదేవనం లేదు. ఒక ఆడపిల్లకి మానభంగం జరిగితే అక్కడ ప్రెజెన్స్ లేదండి. ఇదే మంగళగిరి చూపించండి, పరిగెట్టుకుని వెళ్తాడు లోకేష్. నిలబడ్డాడు 5 సంవత్సరాల పాటు. నేనుడు కష్టంగా నిలబడ్డాడు. అది రిజల్ట్ ఇచ్చింది. అది ఎవరితో కంపేర్ చేయలేము. ఆ లోకేష్ ఫ్లూక్గా గెలిచాడని ఎవడైనా మాట్లాడమని నేను చెప్తాను సమాధానం లేదు. అదే నోడు ఆయన కష్టమే కానీ. సో ఇది కనబడుతుంది మీకు పొలిటికల్ లెగసీలో ఒక వ్యక్తి యొక్క ఔన్నత్యం, వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, అతని రాజకీయ చతురత, రాజకీయ కమిట్మెంట్ ఇది ఉంటే అది పులివెందులు అవనండి, లేకపోతే కుప్పం అవనండి, ఇప్పుడు మంగళగిరి అవనండి, వాళ్ళు కంచుకోటలు చేసుకుంటారు. ఇది పార్టీ అధ్యక్షుడు కాబోయే తరానికి నాయకుడైన నాయకుడు లక్షణాలు. ఎప్పటికీ ఎక్కడేసిన గొంగలు ఎక్కడేసి నేను నా వల్ల భ్రమంలో ఉంటే చాలా తప్పదు. ఇప్పుడు ఈ రాష్ట్ర స్థాయి సమావేశం ఏదైతే ఉందో అది ఈ నాయకులు, ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో, జిల్లా స్థాయి
ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మాట్లాడుకున్న మేజర్ టాపిక్స్ అయితే ఇదేనా? సార్ మీకు ఒక మాట చెప్తాను, మ్మ్. సామాజిక వర్గ పరంగా నిలబడిపోయి మాట్లాడేసుకుందాం అంటే పెద్దలు ముద్రగడ గారు, ఆ. పెద్దలు హరిరామ్ జోగి గారు, ముద్రగడ్డ గారు అంటే లేరు మొన్నట దానికి ఆయన ఆయన నేను టాకింగ్ అబౌట్ కాపు సామాజిక వర్గం గురించి ఓకే. చెప్తాను. నెక్స్ట్ ఇప్పుడు దాసరి రాము గారు, ఉమ్. ఎంతమంది లేరండి. ఓకే. సో ఇలాంటి కమిట్మెంట్ ఉన్న వాళ్ళతోనే వాళ్ళతో రాజకీయాలు అవ్వలేదు. ఉమ్. మీకు అర్థమవుతుంది. ఓకే. ఇప్పుడు ఒక స్టేచర్ ఉన్న నాయకుడుతో పని అవ్వడం అన్నది ఇంపార్టెంట్. ఓకే. ఒక స్టేచర్ నాయకుడుతో ఒక సామాజిక వర్గం ర్యాలీ అవుతుంది అనుకుంటే, ఉమ్. ఇప్పుడు మీకు చెప్తున్నాను, ఇప్పుడు అక్కడ ఇప్పుడు మీకు కోన ముఖ్య- జయరామ్ ఉన్నాడు, ముఖ్య నాయకులు ఉన్నారు కదండి, ఎవరు బొత్స సత్యనారాయణ గారు లేకపోతే ఇంకొకళ్ళు కొంతమంది సరే వాళ్ళ seniors- నియోజకవర్గాల్లో టాల్ లీడర్స్, అంతే తప్ప రాష్ట్ర స్థాయి. స్టేట్స్ వైడ్ ఓకే. ఓకే. కాపు సామాజిక వర్గం నాయకుడి గురించి చెప్తున్నా. ఓకే. అది దట్ ఈస్ డిఫరెంట్ జోనర్. ఉమ్. ఇప్పుడు సామాజిక వర్గం గురించి కష్టపడి పనిచేయడం అన్నది డిఫరెంట్ జోనర్. ఓకే. ఆ జోనర్ లో ఉంటూ వాళ్ళ రాజకీయాలకి సహకరించాలి. ఎవరో ఎందుకు సార్, మానబోడు రంగా గారు అబ్బాయి రాధా, రాధా గారు. ఆయనకి దగ్గర నాకు తెలిసి ఒక బేసిక్ అవగాహన నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. ఒక దగ్గర 30-40 సామాజిక వర్గ సంఘాలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. అతనితో ర్యాలీ అవుతూ ఉంటారు. అతను ఎప్పుడైతే ఒక పార్టీకి కన్ఫైన్ అవుతాడో సగం సంఘాలు సపోర్ట్ చేయవు. తెలుసా మీకు ఇది? ఓకే. సో నేను అంటుంది ఏంటంటే వాళ్ళ వ్యక్తిత్వాలు ఎలా ఉంటాయంటే సామాజిక వర్గంలో సామాజిక వర్గ అప్లిఫ్ట్మెంట్ కోసమే ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ మీది వైఎస్ఆర్సీపీ, నా తెలుగుదేశం, లేదంటే ఇంకోది జనసేన పార్టీ అనుకోండి. ఒక సామాజిక వర్గ నాయకులు వాళ్ళు ప్రభావం ఎలా చేస్తారంటే కంపారిజన్ అన్నమాట. ఓ జనసేన, లేకపోతే ఒక తెలుగుదేశం, ఒక వైఎస్ఆర్సీపీ, లేకపోతే బీజేపీ ఒక సామాజిక వర్గానికి వీళ్ళ మేనిఫెస్టోలో 5 years అప్లిఫ్ట్మెంట్కి ఏం చేయబోతున్నారు. ఇప్పుడు దానికి తెలుగుదేశం ఏదైనా చెప్పింది అనుకోండి, వెనక్కి 45 సంవత్సరాల లెగసీ కంపేర్ చేస్తారు. అలాగే వైఎస్ఆర్సీపీ చెప్పింది అనుకో, లాస్ట్ టైం మనం పుట్టి ముంచిండ్రా ముద్రగడ గారి సమక్షంలోనే మనకు కొంపెత్తేసాడు, ఇతనితో అవుతుందా అవదా అన్న బేరీ చేసుకుంటారు. జనసేన మొదటి నుంచి అతని ఎప్పుడు కమిట్మెంట్ నన్ను కుల నాయకుడి కింద చూడొద్దు, ఆయనంతటా ఆయనే మాట్లాడుతున్నప్పుడు, ఇప్పుడు ఎవరికైనా కులం కన్న తల్లిలాడిదండి. ఇప్పుడు ముద్రగడ గారు ఉన్నారు, నేను చాలా గౌరవిస్తాను ఆయన. నేను ఇప్పుడు అమ్మతో పెంపకం కదా, నేను పెన్నమ్మ చేతిలో పెరుగుతాను, నేను వెళ్ళిపోతే ఏం చేస్తాను? ఆయన మార్చుకున్నారు, రెడ్డి. అదే చెప్పాను కదా, ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం వాళ్ళకే అది కన్న తల్లిలాడిదే కదా. నేను పెన్నమ్మ పెంపకంలోకి వెళ్ళిపోతానంటే నేనేం చేయగలుగుతాను, మీరేం చేయగలుగుతారు? ఇప్పుడు ఇట్లాంటివి మనం ఎట్లా ఉంటుందంటే, ఒక టాల్ లీడర్ ఒక సామాజిక వర్గ పరంగా ఉన్న దగ్గర ఒక సామాజిక వర్గం నుంచి ఒక పార్టీకి ర్యాలీ అయినప్పుడు అతని ఆపర్చునిటీస్ నల్లిఫై అయిపోయి, ఇది ట్రాక్ రికార్డ్స్ ఎవరినైనా చూసుకోండి మీరు. సో ఇప్పుడు నియోజకవర్గంలో ఉదాహరణకి బొత్స సత్యనారాయణ గారిని తీసుకోండి, లేకపోతే అంబటి గారిని తీసుకోండి, కన్నబాబు గారిని తీసుకోండి, లేకపోతే త్రిమూర్తులు గారు, ఇలాంటి మన వారు ఎవరైనా సరే సమావేశాల్లో ఆ నియోజకవర్గాల్లో వాళ్ళ ప్రాస్పెక్ట్ అండ్ ప్రామినెంట్ గా వాళ్ళు చేయబోయే కమిట్మెంట్స్ ని వాళ్ళ పొలిటికల్ లెగసీ, చిన్న చితక లీడర్లు కాదు కదా, దే ఆర్ బీన్ ఇన్ కపుల్ ఆఫ్ డెకెడ్స్, 3-4 దశాబ్దాల నుంచి వాళ్ళు రాజకీయ చేతులతో ప్రదర్శిస్తున్నప్పుడు వీళ్ళు ఏం చేశారు అన్నది నెక్కచ్చిగా చూస్తూనే ఉంటారు. ఆ నెక్కచ్చిగా చూసే ప్రాస్పెక్టివ్ని ఏం చేస్తారు? కంపారిజన్స్ ఇస్తారు. త్రిమూర్తులు మళ్ళీ గెలిస్తే, లేకపోతే బొత్స సత్యనారాయణ గారికి మళ్ళీ గెలిస్తే, లేకపోతే అంబటి రాంబాబు గారు గెలిస్తే మనకేం జరుగుతుంది అన్నది ఆ సామాజిక వర్గం ఆలోచిస్తుంది. దీన్ని కన్విన్స్ చేయగలిగే వాడు ఎవడని ఉంటే దాంతో మాట్లాడండి. సో ఇక్కడ ఏమవుతుంది, మళ్ళీ వీళ్ళు అగైన్ దే ఆర్ పారాసైట్స్. మళ్ళీ ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారికి చేసి, అవును సార్ లాస్ట్ టైంలో కాదు సామాజిక వర్గానికి మనం తిరగబెట్టాలని ఒక ప్రపోజల్ ఇస్తారు. ఆయన ఆలోచనలో ఉంటుంది పార్టీ అధ్యక్షుడు, మీ ఒకదానికి చూసుకుంటే మరి బీసీల సంగతి ఏంటి, లేకపోతే ఎస్సీల సంగతి ఏంటి, రాజుల సంగతి ఏంటి, బేపనల సంగతి ఏంటి, ఎన్ని మాట్లాడతాడు ఆయన. అవును. సో ఇక్కడ కన్విన్సింగ్ ప్రాస్పెక్టివ్ని, ఒక ఓటు బ్యాంక్ని ఎంతమందిని మీరు తెచ్చుకోగలరు, ఎంత ఓటు బ్యాంక్ ర్యాలీ చేస్తారు, ఇవి కదా అధ్యక్షుడు మాట్లాడేది. రైట్. సో ఇట్లా చంద్రబాబు గారు అదే ఉంటుంది. వాళ్ళు వచ్చి మా సంఘాలలో ప్రెజర్ పెడుతున్నారు సార్ మాకు చేసిండి అని. అవును, ఎక్కడైనా మా చంద్రరాజప్ప గారు ఇలాంటి వాళ్ళు వెళ్ళారు అనుకోండి, వెళ్తే చెప్తున్నాను, వాళ్ళు ఫస్ట్ మాడే మాటలకి వింటారు, విని ఎస్ మనం చేయవలసింది ఉంది, మన బాధ్యత ఉంది, చేద్దామని అంటారు. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి కాపు సంఘం మీటింగ్ పెట్టమనండి, లేదా ఇదే చంద్రబాబు గారిని కాపు సంఘం మీటింగ్ పెట్టమనండి, ఆ మైలేజీలు మీరు వాటి మీద డిస్కషన్ పెట్టండి. ఏమో సార్ అదేంటి దాని మనం చూడండి పిక్నిక్లు పెట్టుకుంటాం, కుల సంఘాలు పిక్నిక్లు లేవు, అది ఇంప్రూవ్డ్ వెర్షన్ అన్నమాట కుల సంఘం మీటింగ్, పార్టీలో ఉన్న కుల సంఘం నాయకుల మీటింగ్. ఓకే. వెళ్తే ఏం డైరెక్ట్ అవుతారు, త్రిమూర్తి గారు ప్రపోజల్ ఇస్తారు, అంబటి గారు ప్రపోజల్ ఇస్తారు, బొత్స సత్యనారాయణ గారు ప్రపోజల్ ఇస్తారు, కన్నబాబు ప్రపోజల్ ఇస్తారు, ఇవన్నీ తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడమే కదా. అదే అంటే దాంతో ఏదవుతుందని నేను ఆ భ్రమంలో లేను.